హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. కిష్కింధపురి. సో మనందరికీ తెలుసు, మంచి హిట్ అయిందనమాట సినిమా. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చేతన్ భరద్వాజ్ గారు ఆయన ఎరగదీస్తారనమాట. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంది. సో ప్రజెంట్ మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆ సక్సెస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఈ మూవీలోకి రావడానికి మెయిన్గా ప్రాసెస్ కానీ అది కానీ ఎట్లా జరిగింది, అసలు ఎట్లా వచ్చారు ఏంటి? నాకు సాహు గారు, అర్చన గారు చాలా సపోర్టివ్గా ఉన్నారండి. ఎందుకంటే మూవీ ఇంత పెద్ద టాస్క్ నాకు అప్పచెప్పడం నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెంచింది. అండ్ కౌశిక్ కూడా చాలా ఇష్టపడ్డారు నా వర్క్ని. సో మంచి పాజిటివ్ ఆరాలో వెళ్ళింది. నాకు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆ వర్క్ చేయడానికి. ఇలా ఒక కల్చర్ అంటే నాకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే కంపోజిషన్స్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మనకి హర్రర్ మూవీ, ఈ కేసులో హర్రర్ మూవీ అనగానే సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో సైలెన్స్ అనేది ఆల్రెడీ చాలామంది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆల్రెడీ విజువల్ స్పెక్ట్రమ్ నేను చూస్తున్నప్పుడు, విజువల్ ఆరా చూస్తున్నప్పుడు సైలెన్స్తో పాటు అపార్ట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ మూవీ టార్గెట్ ఆడియన్స్ మనకి సౌత్ ఇండియన్ కలర్ అండ్ ఇండియన్ కలర్. ఇండియన్ కలర్ అనగానే మనకి జనరల్గా పర్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఆరా అంతా ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఫ్రీడమ్ చాలా హెల్ప్ చేసింది. వాళ్ళ నుండి చాలా ప్రోత్సాహం చాలా హెల్ప్ చేసింది. అండ్ ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో నేను నాతో పాటు నా టీం కూడా చాలా సపోర్టివ్. నాకు ఎప్పటి నుంచో నా మ్యూజిక్ టీం ఉన్నారు సపోర్టివ్గా. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కలర్ ఎంచుకుందాం, ఇలా వెళ్దాం అని చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ అందరూ కొలాబరేటివ్ వర్క్, వెరీ పాజిటివ్. ఆడియన్స్ నుండి కూడా అది రావడం సూపర్ రెస్పాన్స్. సో ఆఫ్టర్ సక్సెస్ ఆఫ్ కిష్కింధపురి, సో చాలా మంది ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగమని చెప్పారు. సో ఆ క్వశ్చన్స్ నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. సో థియేటర్లో మీ బీజిఎంకి వచ్చిన రియాక్షన్ లైవ్గా చూసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? డెఫినెట్లీ చాలా హ్యాపీ మూమెంట్ అండ్ గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి అనిపించిన ఆ ఇన్స్టెంట్లో ఏమనిపించింది అనేది వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అది అన్ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు, ఎక్స్పెక్టెడ్ అవ్వచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ అయినా నేను ఎప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటా. ఎప్పుడు ఏంటంటే నా పని నేను చేస్తా, కానీ అది ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ అంతే కదా. సో రియాక్షన్ అనేది చాలా పాజిటివ్ ఆరా క్రియేట్ చేసింది. అండ్ వర్క్ గురించి 10 మందికి చెప్తున్నారు చాలా బాగా చేశారు అని. సో అది స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బెటర్గా నేను నెక్స్ట్ మూవీస్కి ఇంకా బెటర్గా ఎక్స్పెరిమెంటల్గా చేయొచ్చు, ప్రోత్సహిస్తున్నారు అందరూ, యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ అని అనిపించింది. సూపర్. సో మీ మ్యూజిక్కి హర్రర్ సినిమాకి సో మెయిన్ హీరో అని చెప్పి అంటున్నారు, దాన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? అయ్యో, మెయిన్ హీరో అంటే జనరల్గా మ్యూజిక్కి ట్రిగ్గర్ పాయింట్ ఎప్పుడు విజువల్. చిన్మయి చాలా ఎక్స్ట్రాడినరీగా డిఓపి వర్క్, అది ఎక్స్ట్రాడినరీ డిఓపి వర్క్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అంత ఎక్స్ట్రాడినరీ వర్క్ వాళ్ళది. ఎందుకంటే ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఇదంతా ఒక ట్రిగ్గర్ పాయింట్, మ్యూజిక్ ఎప్పుడు ట్రిగ్గర్ పాయింట్ ఇది కొత్తగా చేయడానికి. సో ఇది జనరల్గా మ్యూజిక్ నుండి వెనక్కి వెళ్ళే, కానీ దాని నుంచి ముందు నాకు మ్యూజిక్కి ఇన్స్పిరేషనల్ పాయింట్ అయింది. సో ఇవన్నీ కలెక్టివ్ కొలాబరేషన్ అని అనుకుంటా. అండ్ మ్యూజిక్ బ్యాక్ బోన్ అనే దాని వెనకాతల, బ్యాక్ బోన్ అనో ఏదో చాలా కామెంట్స్ మీరు అంటున్నారు కదా, చాలా మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ అయింది అని. అది ఇండైరెక్ట్గా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు అన్నం అంటున్నారు కానీ సినిమాకి హెల్ప్ అవుతుంది. సినిమా ఆరా 10 మంది చెప్తున్నారు అనేది, ఆ రెస్పాన్సిబుల్ జాబ్లో నేను ఒకళ్ళు ఉన్నాను అని చాలా హ్యాపీ అనిపించింది. నా వల్ల ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. సో ఏ సీన్కి మ్యూజిక్ ఇవ్వడం మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? ఫస్ట్ సీన్ ఏదైతే సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక ఎపిసోడ్ ఉంటుందో, అది ఫస్ట్ అసలు టోనల్ కల్చర్ని నేను అర్థం చేసుకోవడానికి, అది అలా అడాప్ట్ చేయడానికి టైం పట్టింది. సో అక్కడ చాలా మంచి విజ్డమ్ అండ్ ఎనర్జీ పెట్టాల్సి వచ్చింది. సో అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ చేసే ప్రాసెస్లో అండ్ ఇది కూడా మన హాస్పిటల్ సీన్ కూడా చాలా ఇష్టం. అండ్ శ్మశానం సీన్ చాలా ఇష్టం. సూపర్. సో మీ మ్యూజిక్ కారణంగా ఆడియన్స్ సీన్ మరింత భయంకరంగా ఫీల్ అయ్యారని చాలామంది ఫీల్ అవుతున్నారు. సో ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన ప్రతి సీను కూడా చాలా ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు, లైక్ చాలా భయంకరంగా. సో అదే విన్నప్పుడు ఎలా అనిపించింది రియాక్షన్? అంటే ఆ ప్రాపర్గా మల్టిపుల్ పర్సనాలిటీలోకి వెళ్ళాను నేను అని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ పర్సనాలిటీలోకి వెళ్తే తప్ప ఒక అటెంప్ట్ రాదు. సో వెళ్ళిన అటెంప్ట్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఒక ప్రాపర్గా వెళ్ళాను.
మల్టిపుల్ పర్సనాలిటీలో కనిపించింది. సూపర్. హ్యావ్ యూ అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రియాక్షన్ వస్తుంది అని చెప్పి? నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్. విజువల్ కలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రే చేశాను. మ్యూజిక్ గురించి అయితే ఎక్స్పెక్టేషన్, విజువల్కి మ్యాచ్ చేయడం కోసం నేను నా వర్క్ నేను చేశాను. ఆడియన్స్ నుంచి రియాక్షన్ పాజిటివ్గా ఉంటుంది అయితే అనుకున్నా. చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా ఎంజాయ్ చేస్తారు మూవీని, ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తారని అయితే అనుకున్నాను నేను. సూపర్. అండ్ ఇంత ఓవర్వెల్మింగ్ రావడం ఇంకా వెరీ హ్యాపీ. యా. సో మీరు ఇచ్చిన ఏ థీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి బాగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ క్లైమాక్స్ లాస్ట్లో ఉన్న క్లైమాక్స్ సీక్వెన్స్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సూపర్. సో కిష్కింధపురి మ్యూజిక్ని రికార్డ్ చేసినప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఫన్నీ ఏం లేదండి, అది చాలా సీరియస్ జరిగే స్కోర్ కదా. సో ఆ సీరియస్ నోట్లోనే ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ లైక్ దట్ వైల్ లిజనింగ్ మ్యూజిక్ ఆర్? గుర్తులేదు అసలు. ఓకే, ఫైన్. సో ఈ సినిమా తర్వాత సో నెక్స్ట్ జోనర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? నెక్స్ట్ యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత నేను చేయబోతున్న మూవీస్ కే ర్యాంప్ అని ఒకటి చేస్తున్నాను. అది మంచి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, చాలా క్రేజీగా వస్తుంది మూవీ. అదొక కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. అండ్ ఆల్కహాల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. అండ్ అది కూడా ఒక కంప్లీట్లీ ఒక డిఫరెంట్ జానర్, చాలా క్రేజీగా ఉంటుంది అది కూడా. అండ్ ఇంకొకటి రంభా ఓరోసి మేనకా అని అల్లరి నరేష్ గారిని ఇంకొక మూవీ చేస్తున్నా. అది కంప్లీట్లీ ఇంకో కైండ్ ఆఫ్ కమర్షియల్ థంప్ ఉన్న ఒక స్పెసిఫిక్ ఒక కామెడీ కలర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ కుదిరింది అది. అండ్ లవ్ జాతర అని ఒకటి చేస్తున్నాను, గోపి అని డైరెక్టర్. అది కూడా ఒక కైండ్ ఆఫ్ పెక్యులియర్ కలర్, న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ది. సో హ్యాపీ థింగ్ ఏంటంటే అన్ని యూనిక్ జానర్స్ కుదిరే టచ్ చేస్తాయి. సో హర్రర్ దానికి మ్యూజిక్ ఇవ్వడం ఎక్కువ కష్టం అనిపిస్తుందా, లేదా లవ్ దానికి ఇవ్వడం ఎక్కువ కష్టం అనిపిస్తుందా? కంపారిజన్లోకి వెళ్తే హర్రర్ డెఫినెట్లీ కష్టమే. ఎందుకంటే ప్రాపర్గా ఎక్కడ ఎండ్ చేయాలి అక్కడ ఎండ్ చేయాలి మ్యూజిక్. అండ్ జంప్ స్కేర్స్ ఉన్నప్పుడు ప్రాపర్గా వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ఒక్కోసారి తొందరగా ట్రిగ్గర్ అవుతాయి ఐడియాస్, ఒక్కోసారి లేట్గా ట్రిగ్గర్ అవుతాయి. ఓకే. సో హర్రర్ ఫిలిమ్స్ అనగానే మీకు జనరల్గా ఫస్ట్ మీకు థాట్లోకి వచ్చే మూవీ ఏది? అండ్ ఎప్పుడైనా ఏదైనా ఒక మూవీ చూసి ఏదైనా ఇన్స్పైర్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అండ్ నాకు ఒకటి ఏంటంటే, నేను ఏమన్నా మూవీ చూసినా మర్చిపోతా స్కోర్ కూడా. ఓకే. అది అసలు మర్చిపోవడం నాకు ఎక్కువ కామన్గా జరిగేది. సో ఇన్స్పిరేషన్ అనేది మేబీ ఆ నోడల్గా ఏమన్నా ఎనర్జీ ఇన్స్టెన్స్ ఏమైనా ట్రిగ్గర్ అవుతుందేమో కానీ, బట్ ఆర్గానిక్గా బయటకు వస్తుంటుంది మళ్ళీ ఏదో రకంగా. సో అది ఒక యూనిక్ వైబ్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ పర్సనాలిటీ ఉన్నట్టు నా పర్సనాలిటీ బేస్ మీద నాకు బయటకు వస్తుంటాయి ఐడియాస్. సో అదొక హెల్దీ థింగే నాకు ఇన్ఫ్యాక్ట్. సో ఇన్స్పిరేషన్ పాయింట్ లాగా తీసుకున్నట్టే కొన్ని కపుల్ ఆఫ్ మూవీస్లో ట్రీట్మెంట్, మ్యూజిక్ వాళ్ళు ట్రీట్ చేసే విధానం, వేరియస్ కంపోజర్స్ దే విల్ బి హ్యావింగ్ దర్ ఓన్ స్కిల్ సెట్, ఒక పెక్యులియర్ యూఎస్పీ ఉంటుంది వాళ్ళ స్కిల్ సెట్కి. అది ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ప్రాక్టికల్లీ రియల్ టైమ్గా థ్రిల్ ఫీల్ అవుతా, వాళ్ళు చాలా బాగా ఆలోచించారు వాళ్ళు అని. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా జరుగుతూనే ఉంటాయి. సో డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? అంటే బిలీవింగ్ ఫ్యాక్టర్ అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ గోస్ట్ అంటే ఇష్టం కూడా. గోస్ట్ అయినా దేవుడైనా ఏంటంటే అప్రోచెస్ వల్ల వాటి ఆ సూపర్ న్యాచురల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కైండ్ ఆఫ్ పవర్స్ అయినా రాగలిగితే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి ఇవి బాగా నెగిటివ్ ఎనర్జీస్, గోస్ట్ ఇవన్నీ ఏమన్నా ఇంట్రెస్ట్ బాగా? ఎప్పుడైనా హాంటెడ్ ప్లేసెస్కి ఇట్లా వెళ్ళటం కానీ ఎప్పుడైనా జరిగిందా? స్పెసిఫిక్గా ఏం వెళ్ళలేదు, బట్ జనరల్గా నేను ఒక్కనే తిరుగుతూ ఉంటాను చాలాసార్లు. అలా ఎక్కడికి ఒక్కోసారి ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు. అలా చాలాసార్లు మేబీ శ్మశానం వీటికి కూడా వెళ్ళిండే మూమెంట్ తెలియదు. బట్ ఐ జనరలీ ఎంజాయ్ మై లైఫ్. ఇక్కడ నాకు రోమ్ చేయడం ఇష్టం, మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ. ఓకే, సూపర్. సో కిష్కింధపురి హిట్ తర్వాత మీ ఫ్యాన్స్ సో మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక కమర్షియల్ కలర్, ఏ పర్టికులర్ జానర్ బేస్డ్ మూవీస్ అయినా ఒక కమర్షియల్ థంప్ క్రియేట్ చేసి ఆ కమర్షియల్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వగలిగే ఇంపాక్ట్ చెయ్యాలి అని కోరుకుంటారేమో అనుకుంటూ ఉంటా. బట్ మూవీ స్పెసిఫిక్గా కూడా ఉంటుంది కాబట్టి కొన్ని సాఫ్ట్ మూవీస్కి సాఫ్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలి, బట్ అదే మూవీ వచ్చిన దాన్ని బట్టి. సో మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఈ సినిమా బాగా నాకు సంతృప్తి ఇచ్చిన ఫిలిం అట్లా అనుకుంటే మీ చేసిన ఫిలిమ్స్లో ఏ మూవీ? కిష్కింధపురి ఒకటి, ఓకే, RX-100 ఒకటి, హరోం హరా ఒకటి, వినరో భాగ్యం విష్ణు కదా ఒకటి. సాంగ్స్ విషయంలో చాలా ఇష్టం నాకు అది. అండ్ ఒక్కొక్క మూవీ ఒక్కొక్కటి ఇష్టం అండి. బట్ ఎక్కువగా కిష్కింధపురి అండ్ హరోం హరాతో కమర్షియల్ థంప్ ఉన్న వైబ్ ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ నాకు రావడం
కాన్ఫిడెన్స్, ఇంకా ఆడియన్స్ నుండి యాక్సెప్టెన్స్ రావడం, కాన్ఫిడెన్స్ వస్తుంది. 2018లో వచ్చిన RX100 మూవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్స్ 2 వచ్చినాయి. సో ఫస్ట్ మూవీకి అంత రావటం ఎలా అనిపిస్తుంది? అవార్డ్స్ అంటే నామినీ అయ్యానండి, అవార్డ్ ఏం రాలేదు. నామినీ సైమా దానికి ఒక సైమా దానికి నామినీ అయ్యాను, అండ్ ఇంకొక దానికి మర్చిపోయాను నేను అదేంటో కూడా. నామినీ అయితే అయ్యారు, బట్ అవార్డు రాలేదు కానీ బట్ నామినీ అయ్యాను. వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ముందు అవార్డ్స్ విషయంలో పక్కన పెడితే ముందు ఆడియన్స్ అందరి నుండి వచ్చే రెస్పాన్సే చాలా పెద్ద అవార్డు కింద అనుకుంటా. ఎందుకంటే అది నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్స్కి ఒక యాంటిసిపేటింగ్ ఎక్స్పీరియన్స్ జనాల్లోకి ట్రిగ్గర్ చేసాం ముందు మూవీతో. సో RX100 ఇప్పటికీ స్టిల్ సో మెనీ బ్రేకప్ బాయ్స్ కానీ బ్రేకప్ గర్ల్స్ కానీ ఇప్పటికీ స్టిల్ పిల్లారా సాంగ్ అయితే వాళ్ళకి అట్లా గుర్తుండిపోతుంది. సో ఆ సాంగ్ ఇప్పటికీ స్టిల్ ట్రెండ్ అవుతూ ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటికి నెక్స్ట్ ఎన్ని ఇయర్స్కి ట్రెండ్ అవుతుందో తెలియదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అదే చాలా గిఫ్టెడ్ థింగ్ అది, డెఫినెట్లీ గిఫ్టెడ్ థింగ్. అది నా డెబ్యూ దానికి రావడం అంటే అది ఎందుకు అలా జరిగింది అని ఎప్పుడు ఆలోచించే డీప్గా వెళ్తున్నా ఒక ఆన్సర్ రాదు జనరల్గా. అదేదో ఒక ఆరా, అదొక పాజిటివ్ ఆరా ట్రిగ్గర్ అయింది ఆ టైంలో. ఆడియన్స్ అందరి మైండ్ని అది గ్రాప్ చేయగలిగే అంత ఎనర్జీ ఆ పాటలో ఉండడం వెరీ హ్యాపీ. జనరల్గా ఏదైనా ఒక సిచ్యువేషన్ చూస్తే లేదు దాన్ని ఫీల్ అయ్యి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ ఉంటారు బేసిక్గా. సో పిల్లారా సాంగ్ వెనకాల మెయిన్గా మీరు ఫీల్ అయింది ఏంటి? ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు, కింద కామెంట్లో కూడా ఏం తాగి కొట్టారా మామ అని కామెంట్స్ అనిపిస్తూ ఉంటాయి. బట్ అది అంటే అన్ని సినిమాలకి జరుగుతున్న ప్రాసెసే. కాకపోతే ఏంటంటే మేబీ అది స్టార్టింగ్ ప్రాజెక్ట్లో వితౌట్ ఎనీ ఒక స్పెసిఫిక్గా ఇలా చెయ్యాలి అనేది ఇంకా అసలు చాలా నెగ్లిజిబుల్లో ఉండొచ్చు. సో ఏదో ర్యాండమ్ స్టైల్లో కొట్టిన ఒక ఆ స్టైల్లో ఫిగర్ అవుట్ చేసిన ఒక ఐడియా వితౌట్ ఎనీ డైమెన్షన్స్ ఉంటుంది. సో అందుకనే అది పాజిటివ్ ఆరా క్రియేట్ చేసింది. నేను జస్ట్ వెరీ మచ్ కాఫీ తాగి చేసిన కంపోజిషన్. ఓకే, కాఫీ తాగారు. ఓకే, ఫైన్. సో మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎక్కువగా నమ్మే ఇన్స్ట్రుమెంట్ ఏది? గిటార్ ఇష్టం నాకు బాగా, అండ్ సింథసైజర్స్ ఇష్టం బాగా. ఈ రెండింటిని ఎక్కువ ఇష్టపడతాను. హర్రర్ ఫిల్మ్స్ అనగానే సంథింగ్ డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్స్తో. సో దానికి ఈ మూవీలో పర్టికులర్గా ఏదైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కానీ అలాంటిది ఏదైనా యూజ్ చేయడం జరిగిందా? ఆ స్పెసిఫిక్గా స్పెషల్ అని ఏం లేదు, బట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని కొత్త రకంగా వాడాం. ఫ్రెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వుడ్ విండ్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అండ్ ఒక వోకల్స్తో కొంచెం బేసిక్గా ఏంటంటే నేను ఏమన్నా ఒక టేక్ తీసుకుంటే ఆ టేక్ని ప్రాసెస్ చేస్తాం మల్టిపుల్ టైమ్స్, నేనైనా నా టీమ్ అయినా. సో సాచురేషన్ అవన్నీ అప్లై చేసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఉన్నది డైరెక్ట్గా వినబడకుండా దాన్ని కలర్డ్గా కన్వర్ట్ చేయాలి. సో అలా చేసి కొంచెం ఎక్స్పెరిమెంటల్గా చేసిన స్టఫ్ చాలా ఉన్నాయి ఇందులో. బట్ ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అంటూ డిఫరెంట్ పెక్యులర్ ఇన్స్ట్రుమెంట్ అనేది కాకుండా అందరికీ పరిచయం ఉన్న ఇన్స్ట్రుమెంట్సే వాడాను. ఓకే, వాటిని కొత్తగా ట్రీట్ చేసాం. వాటిని కొత్తగా. సో మీరు నైట్ టైం ఎక్కువగా మ్యూజిక్ని అంటే కొత్తవి క్రియేట్ చేస్తారా, లేకపోతే డే టైం ఎక్కువగా? అసలు నేను లిటరలీ ఒక టైమింగ్ ఉండదు. ఓకే, ఏ టైంలో పడుకుంటానో తెలియదు, ఏ టైంలో లేస్తానో తెలియదు. సో లేచినప్పుడు కష్టపడతా, పడుకునేప్పుడు పడుకుంటా అంతే. సో యూనిక్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్యాన్స్ నుండి మీకు బాగా గుర్తుండిపోయే మెసేజ్ ఏదైనా వచ్చిందా? అదే వర్క్ చాలా పాజిటివ్గా యాక్సెప్ట్, అందరూ నచ్చుతోంది, అందరూ ఇలాంటివే సాంగ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అంటూ ఉంటారు. ఓకే, ఏదైనా ఫన్నీగా ఏదైనా ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఓకే సార్, మీ మ్యూజిక్ని మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాట్స్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ ఫస్ట్ థింగ్? ఈ మూవీయా కిష్కింధపురి? కిష్కింధపురి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు, స్కోర్ చేస్తున్నప్పుడు మనం ఒక రకంగా ఆలోచిస్తాం, ఆడియన్స్లా చూస్తున్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం. సో ఆడియన్స్లా చూడడం థియేటర్లోకి వెళ్ళి చూస్తాం కదా. సో అది చాలా బాగానే క్రాక్ అయింది, ఆడియో చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మీకు కొత్తగా అనిపించింది? కొత్తగా అనిపించింది. ఓకే, సో కిష్కింధపురి నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతోంది? సో దాని గురించి ఎనీ అప్డేట్? నాకు తెలియదు. కిష్కింధపురి నెక్స్ట్ పార్ట్కి అయితే లీడ్ ఇచ్చారు కానీ, బట్ డిస్కషన్స్ అవుతాయేమో. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఎగ్జైటింగ్గా ఉంది. అది ఉంటే చాలా బాగా చేయొచ్చు మ్యూజిక్. కొంచెం ఇందులో డివోషనల్ టచ్ కూడా ఉంది కాబట్టి, సో దాని పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇందులో సీన్స్లో? డెఫినెట్లీ ఒక ఈవిల్ ఎంత పవర్ఫుల్లో, గాడ్ కూడా అంతే పవర్ఫుల్ కాబట్టి, అంటే మీన్ అంతకన్నా ఎక్కువ పవర్ఫుల్ డెఫినెట్లీ, బట్ ఈక్వల్ ఫోర్సెస్, క్వైట్ ఆపోజిట్ ఫోర్సెస్ కాబట్టి ఈవిల్ని మీద విజయం రావాలి గాడ్కి అన్నప్పుడు
ఈవిల్కి ఎంత డెవిలిక్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నాం అంతే ఐకానిక్ పాజిటివ్ ఆరా క్రియేట్ చేసే మ్యూజిక్ ఇంపార్టెంట్. సో చాలా రెస్పాన్సిబుల్గా చేసిన అటెంప్ట్ అది. బట్ ట్రిగ్గర్ పాయింట్స్ తక్కువే ఉన్నాయి ఓకే మూవీలో. గాడ్ని ఉద్దేశిస్తూ కొంచెం సేపే సో చాలా ప్రాపర్గా దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఆ పవర్ని ఉన్న కాసేపు బాగా రిఫ్లెక్ట్ చేయాలి. సో అది మంచి ఛాలెంజింగ్ అనిపించింది నాకు. సో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు? వాటిలో ఏవి సెలెక్ట్ అయింది లేదా ఫస్ట్దే సెలెక్ట్ అయింది? ఆల్మోస్ట్ ఫస్ట్ 90% ప్లస్ ఫస్ట్ టైం చేసిన అటెంప్టే బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నేను కూడా ఒక అటెంప్ట్ చూపించే ముందు ఒక 10 ఐటరేషన్స్ చేసుకుంటాను నాలో నేను. ఓకే. ఎందుకంటే అది నాకు ముందు సాటిస్ఫాక్షన్ వస్తే తప్ప నేను వినిపించాను. సో అది ప్రాసెస్ ఎప్పుడు ఒక అటెంప్ట్లో నాకు ముందు నా నుండి బయటికి రాదు. సో మీ టీమ్ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుంది? సో వాళ్ళు ఎలా కష్టపడతారు? మీ మూడ్ స్వింగ్స్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? 100% నాకు టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది టీం లేనిది అసలు ఏ పని చేయలేము మనం. అండ్ ఒకరికొకళ్ళు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేటివ్ ఆర్ట్లో ఎప్పుడైనా. సో నా టీం ఎప్పుడు నాకు సపోర్టివ్ అండి. ఎప్పుడు మ్యూజిక్ విషయంలో ఏమన్నా ప్రతి సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుని నేను ఏమన్నా స్టోరీ నాకు ఫస్ట్ చెప్తారు కాబట్టి డైరెక్టర్, ఇది ఏమన్నా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నా టీంతో దీన్ని కొత్తగా ఎలా ఆలోచించాలని ఫస్ట్ టైం నుండే ట్రిగ్గర్ పాయింట్ అందరికి ముగ్గురు నలుగురు ఎవరున్నా అంతమందికి అదే ఉంటుంది. ఏది ఆ మూవీలో ఉంది కదా అలా చేద్దాం ఇలా చేద్దాం అనే ఆలోచన ఎవరికీ ఉండదు. సో కొత్త అప్రోచ్ ఉన్న టీం నాకు ఉండడం నా అదృష్టం కింద అనుకుంటా. సో ఎల్లప్పుడూ మీ వెనకాలే ఉండి మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు? ఫస్ట్ అయితే మా తల్లిదండ్రులు, తర్వాత నా వైఫ్ అండ్ మా కిడ్ చాలా సపోర్టివ్ 6 years. మా గ్రాండ్ పేరెంట్స్, ఓకే, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిన్ని, మామయ్యలు అందరూ, మా బాబాయ్ అందరూ. సో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ అంటే ఫస్ట్ మన ఇల్లే, ఫ్యామిలీయే. సో వాళ్ళ ఆరానే నా పర్సనాలిటీ కింద నేను తీసుకుంటా. నా పర్సనాలిటీ అనేది నాకు ఉండకపోతే నా ఒరిజినాలిటీ నాకు ఉండదు. నాలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ కానీ అవన్నీ తింటే నేను చేసుకోవాలన్నా కూడా నన్ను పెంచిన ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా సపోర్టివ్గా, అందరూ చాలా ఛాలెంజెస్, చాలా కొత్తగా ఎలా ఉండాలి అని ఆలోచించే ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇండస్ట్రీకి వస్తే నా టీం అంత సపోర్టివ్ టీం నాకు. నితిన్, విశాల్, హరి, సిద్ధు చాలామంది ఉన్నారు నాకు సపోర్టివ్గా. అందరూ ఎవరికి వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు. నేనేమన్నా ఒక ఐడియా వాళ్ళకి ఇన్ఫ్యూజ్ చేస్తే దాన్ని ఎంత కొత్తగా వాళ్ళ ఇన్పుట్ వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ మ్యాటర్స్ ఎప్పుడు ఒక అవుట్పుట్కి. సో నాకు అదే ఐ ఫీల్ వెరీ లక్కీ, మంచి ఆరాలో ఉన్నాను. సూపర్. సో బిఫోర్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి ముందులో ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే చాలామంది లైక్ అరే ఎందుకు చేస్తున్నాం రా బాబు ఈ జాబ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలామంది వాళ్ళ డ్రీమ్స్ చంపుకొని ఫ్యామిలీస్ కోసం కష్టపడుతూ ఉంటారు. సో మీరు అక్కడి నుంచి మీ గోల్ వైపు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ప్యాషన్ ఎటుంటే అటు రావడం మంచిదే. సో దానికి బేసిక్గా సపోర్ట్ కూడా కొంత ఇప్పుడు అంటే నా ప్రకారం ఏంటంటే ఒక నీతి అందరికీ అప్లై అవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కో నీతి ఉంటుంది వాళ్ళ సినారియోస్ బట్టి. ఇప్పుడు నాకు ఇనీషియల్ డేస్లో ఇప్పుడు కూడా చాలా సపోర్టివ్ మా పేరెంట్స్ కానీ నా వైఫ్ కానీ అందరూ. సో ఫైనాన్షియల్ థింగ్స్ అవ్వచ్చు, మారల్ సపోర్ట్ అవ్వచ్చు. మారల్ సపోర్ట్ ఈజ్ మచ్ హైయర్ దెన్ ఫైనాన్షియల్ థింగ్స్. ఇవి ఎలాగో చేస్తారు. మారల్ సపోర్ట్ చాలా పీక్స్లో ఉంటుంది. నాకు చాలా సపోర్ట్ వాళ్ళ నుండి. అలా ఉంటే ప్యాషన్ ఏమన్నా ఉంటే ప్యాషన్ వైపు వచ్చేయడం ఎప్పుడు మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రియేటివ్ సైడ్ ఏదైనా, అది మ్యూజిక్ అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా, మనకి వైడ్ స్పెక్ట్రమ్ క్రియేట్ అయిపోయింది. అండ్ మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే క్రియేటివ్ ఆర్ట్ అని కాదు, ఏ హ్యాపీనెస్ ఉంటే ఆ ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. ఇఫ్ ఎవ్రీ ఫోర్స్ ఈజ్ సపోర్టివ్, అంటే మన సినారియోస్, మన ఇంట్లో సపోర్టివ్ ఉండాలి. ఏది ఉన్నా ఫైనాన్షియల్ థింగ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఆలోచించకుండా వాళ్ళ కెరియర్లోకి వాళ్ళకి ఇష్టమైన కెరియర్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం బెటర్. అది కెరియర్లో ఫీల్ అవ్వకుండా ప్యాషన్గానే ఫీల్ అవ్వాలి కెరియర్లోకి ఎంటర్ అయినా. అప్పుడే మనలో గ్రోత్ కూడా ఉంటుంది, విజ్డమ్ గ్రోత్ కూడా. అది ఉన్నప్పుడే మనం మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఇందాక నేను చెప్పినట్టు విజ్డమ్ గ్రోత్ ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే మళ్ళీ ప్రాస్పెక్ట్స్ బాగుండాలి. వావ్. సో ప్రతిదీ సైకిల్. ఈ సైకిల్ని ఫార్ములేట్ చేసుకోవడం కోసం హౌ వీఆర్. సో వాళ్ళ గోల్స్ సైడ్ వచ్చేస్తే మోరల్ సపోర్టివ్ అన్నీ ఉంటే ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ని కెరియర్గా మారినా కూడా ప్యాషన్ లాగే ఉంచుకొని కెరియర్ని సీరియస్గా తీసుకోకుండా అప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. సో వీ కెన్ వర్క్ ఆన్ అవర్ ఓన్ అండ్ వీ కెన్ హ్యావ్ బెటర్ విజ్డమ్.
సో ట్యాగ్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి నేను ఇప్పుడు ఒక మీమ్ వేసుకుంటా. సార్ బేసిక్గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందర సో కాలేజ్ డేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి కాలేజ్ టైంలో ఏదైనా అమ్మాయిని చూసి ఏదైనా ఒక సాంగ్ కంపోజ్ చేయటం అట్లా ఏదన్నా ఉందా ఏమన్నా? నేను అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీని అబ్జర్వ్ చేస్తా, ఓకే, చేసి వాళ్ళ జీవితంలో జరుగుతున్న ప్రతి సినారియోని ఎక్స్పీరియన్స్ అవుతా. అలా చేసిన అటెంప్ట్లు ఏవైనా. సో ఫైనల్లీ కిష్కింధపురి మంచి సక్సెస్ అందుకుంది, అలాగే నెక్స్ట్ సినిమాలు కూడా మంచి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో గైస్ చూశారు కదా స్పెషల్ చిట్ చాట్ విత్ చేతన్ భరద్వాజ్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.